మనం అందరం పుట్టినా కూడా ఒకే తల్లికి పుట్టినా ఒకళ్ళు హైట్ అవుతారో, ఒకళ్ళు పొట్టిగా ఉంటారో, ఒకళ్ళకి కాలు వంకరో ముక్కు వంకరో ఏదో ఒకటి రావచ్చు. సో వీ కాంట్ జడ్జ్. ఒకళ్ళకి పడిన డైట్ ఇంకొకళ్ళకి సెటరేట్ అవుతుంది అనేది తప్పు. ఒకళ్ళకి సీడ్స్ పడతాయి, ఒకళ్ళకి సీడ్స్ పడవు. వాళ్ళకి నాన్ వెజ్ అంటే చికెన్ తినటం వల్ల ఒకళ్ళకి అస్సలు పడదు. ఒకళ్ళు చికెన్ తినటం వల్ల హెల్దీగా అంటే బాగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇట్ డిపెండ్స్. మీ గట్ ఎలా ఉంది, మీ అబ్జార్ప్షన్ రేట్ ఎలా ఉంది, మీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎలా ఉంది, మీ హైట్, వెయిట్, మీ ఫ్యాట్ పర్సంటేజ్ మీద వర్క్ చేస్తూ, మజిల్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మజిల్ని పెంచుతూ మనం వర్క్ చేస్తే 100% రిజల్ట్స్ అక్కడ వస్తాయండి. వస్తాయి, ఖచ్చితంగా. ఐ హ్యావ్ సక్సెస్ పీపుల్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకున్న వాళ్ళు. థైరాయిడ్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. వీ కాంట్ 100% రివర్స్ అవుతుందని వీ కాంట్ సే. అంటే ఎంజీ తగ్గించుకుంటా కొంతమందికి రివర్స్ అవుతుంది, కొంతమందికి రివర్స్ అవ్వదు. సో మిగతావన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండే డిసీజెస్ అండి. మీరు ఒక పద్ధతి ప్రకారం తగ్గించుకున్న తర్వాత, అవి రివర్స్ అయిన తర్వాత వీక్లీ 4 days హెల్దీగా తింటూ 3 days మీకు కావాల్సింది, మీరే అన్నారు కదా ఇంత స్వీట్ తింటున్నారు 65 ఏళ్ళ ఒక అంకులు, అలా మీరు జీవితాంతం అలా ఉండేలాగా వినీలా స్పార్కిల్ మెయింటెనెన్స్ డైట్ కంపల్సరీగా ఇస్తుంది, రైస్ ఇస్తూ. సో మీరు స్వీట్ తింటారా, మీరు బూందీ తింటారా, మీరు బజ్జీలు తింటారా కూడా ఎవ్రీడే 4 o'clock స్నాక్ మీకు వదిలేస్తుంది. అది ఒకవేళ మీరు ఆ స్నాక్ తినకూడదు అంటే హెల్దీ ఫ్రూట్స్ తినమంట. ఇది మెయింటెనెన్స్ డైట్ లో బౌల్ ఆఫ్ రైస్లు ఇచ్చి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. న్యాచురల్ లైఫ్ స్టైల్ అండి. ఉండవలసిన పద్ధతిలో ఉండడం ద్వారానే కరెక్ట్ వెయిట్ కి వస్తా ఉన్నది మీ నమ్మకం. అంటే మనం డైలీ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ తాగాలండి. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవడానికి కొన్ని ఫుడ్లు తినాలి, హార్మోన్స్ మంచిగా ఉండటానికి కొన్ని ఫుడ్లు తినాలి, రైట్ ప్రోటీన్ తినాలి, రైట్ ఫ్యాట్స్ తినాలి, ఐరన్, కాల్షియము, విటమిన్స్, మినరల్స్. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి తగ్గిందా, ఏం చేయాలి, వీటిలన్నిటినీ మేము ప్లాన్ చేస్తాం. వెరీ టెంప్టింగ్ యాక్చువల్లీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, విచ్ ఇస్ వై అంతమంది మీకు కుప్పలు తెప్పలుగా ఒక టైంలో సెన్సేషన్గా వచ్చారు. మధ్యలో కొంచెం మీరు డల్ అయినారు అని అనిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుని విపరీతంగా వస్తున్నారు క్లయింట్స్ మీకు. సో ఇట్స్ యాక్చువల్లీ అ సక్సెస్. అంటే ఆఫ్టర్ కొంచెం డార్క్ ఫేజ్. వెన్నెల గారు, మీరు ఒక టైంలో ఫుడ్ బిజినెస్ లో కూడా ఉన్నారా? ఉన్నానండి. అది 1.5 years. అది మాత్రం మారు మోగింది. 15 years నుంచి ఇక్కడ. ఇట్స్ నాట్ ఎ నేషనల్ క్రైమ్. నాట్ ఎ క్రైమ్. మెస్ నడిపింది అంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్. దే నీడ్ టు పుల్ మీ, సో లెట్ దెమ్ పుల్. మెస్ నడిపితే తప్పేమిటని ఎప్పుడైనా ప్రశ్నించారా? నేను ప్రశ్నించాను. ప్రశ్న సమాధానం అంటే జవాబు కాదు, ఆన్సరు కాదు. మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సింపుల్గా ఆన్సర్ చేశాను, వదిలేశాను. నా పని నేను చేసుకున్నాను. బికాజ్ నేను ఇక్కడైతే ఖాళీగా కూర్చొని లేను. ఐ హ్యావ్ మై ఓన్ క్లయింట్స్, ఐ హ్యావ్ మై ఓన్ జాబ్. నన్ను నమ్మిన వాళ్ళు నా దగ్గరకు తప్పకుండా వస్తారు. ఆల్రెడీ నా డైట్స్ వెళ్ళున్నాయి. వాళ్ళ తెలిసిన సర్కిల్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ హియర్. చాలా సందర్భాల్లో ఐ డోంట్ నో, మీరు పబ్లిక్గా మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు షేర్ చేసుకోవాలి వెన్నెల గారు. సో టెల్ us about your family. నేను ఇవాళ ఇలా ఉండటానికి కారణం మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఏం వెరీ గుడ్ ఫాదర్ ఏం కాదు. యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి మా డాడీకి. ఒక ఆడపిల్ల ఇలానే ఉండాలి, ఇలానే పెరగాలి అని పద్ధతిగా పెంచిన అతను, పద్ధతిగా గారాభంగా పెంచిన అతను కాదు, బాగా కొట్టి పెంచిన. దెబ్బలు తిన్నారు మీరు? అసలు మా డాడీకి చాలా యాంగర్ ఇష్యూస్. అస్సలు తప్పు చేస్తే ఒప్పుకోరు. నేను చిన్నప్పుడు మా డాడీని అసహించుకున్నాను, తిట్టుకున్నాను, కోప్పడ్డాను. బట్ ఈరోజు నాకు అందరికంటే ఎవరిష్టం అంటే మా నాన్నగారే ఇష్టం. అంటే మా నాన్నగారు లేకపోతే నాకు ఈ సంస్కారం ఉండేది కాదు. థ్యాంక్ఫుల్ టు గాడ్ అలాంటి ఫాదర్ నాకు వచ్చినందుకు. ఏ జన్మలోనూ అలాంటి ఫాదర్ వస్తాడో రాడో నాకు తెలియదు నెక్స్ట్ జన్మలో. బట్ ఈ జన్మ నాకు అలాంటి ఫాదర్ని ఇచ్చినందుకు ఆ దేవుడికైతే అసలు ఐ ప్రే ఫర్ ఎవ్రీడే. దట్స్ సో స్వీట్ అండి. అమ్మ చనిపోయారు. అమ్మని ఎప్పుడు పూజిస్తానే ఉండాలి. అమ్మ ఎప్పుడు అంటే స్ట్రిక్ట్ గా ఉండేవారా? అమ్మ అంత స్ట్రిక్ట్ ఉండేది. అమ్మ చేతి ముద్దలు గుర్తా మీకు? మీరు అంత ఫుడ్ లో ఉన్నారు. ఎప్పుడు చిన్నప్పుడు ఏం వేసి పెట్టేవారు? నెయ్యి వేసి పెట్టేవారు అమ్మ? అమ్మ చనిపోయే వరకు కూడా నాకు ముద్దలు పెట్టేదాన్ని. అయ్యో, ఆమె కిడ్. అమ్మ ఉన్నన్ని రోజులు అమ్మని చూసుకోండి. అమ్మ చనిపోయాక అయ్యో నేను అమ్మని ఇలా చూసుకోలేదే, అయ్యో అమ్మని నేను అలా చూసుకొని ఉంటే బాగుండేదే, అంటే నేను సరిగ్గా ట్రీట్ చేయలేదేమో మా మమ్మీని. డాడీ అంటేనే ఇష్టం. మా మమ్మీకి ఇంకా బాగా రోజు ఒక ముద్దు పెట్టుంటే బాగుండేదేమో. ఇలా నాకు ఆమె చనిపోయాక ఆ రిగ్రెట్స్ ఒక్కోసారి నిద్ర పట్టవు. సో ఎవరికైనా అమ్మ బ్రతికుంటే డాడీ కన్నా అమ్మ ఇంపార్టెంట్. ఆమె డాడీ లవ్. ఇప్పుడు మా అమ్మ గుర్తొచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అసలు అమ్మ లాంటి వాళ్ళు ఎవరు ఉండరండి.
మన అమ్మ మన తప్పుని కూడా కడుపులోనే దాచుకుంటుంది, మనని కాపాడుతుంది, మన కోసమే నవ్వుతూ ఉంటుంది ఆమె కడుపులో బాధను. అమ్మ ఇదే అమ్మ అండి. అమ్మ ఇస్ అమ్మ.